హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఏసీ అకాడమీ. ఈరోజు మనం లిమిట్స్ అనే టాపిక్ అయితే చూద్దాం ఈ సెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఫస్ట్ బేసిక్ కాన్సెప్ట్ చూద్దాం, తర్వాత షార్ట్ కట్స్ అయితే చూద్దాం. బేసిక్ కాన్సెప్ట్ ఏమంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు 2 అని ఇచ్చి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని ఇస్తున్నప్పుడు క్వశ్చన్ ఎక్స్ ప్లస్ లో 2 ని సబ్స్టిట్యూట్ చేయాలా. సో 4 ఇంటూ 2 ఏమవుతుంది, 8 అవుతుంది. ఇది ఆన్సర్ మనకు తెలిసినదే. సో కొన్ని క్వశ్చన్ చూద్దాం. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 3 2x స్క్వేర్ అంటే మీనింగ్ ఏమి, 2x ప్లస్ లో 3 పెట్టాలా. సో 3 స్క్వేర్ వచ్చి 9, 9 2 18, ఆన్సర్ 18. ఓకే, నెక్స్ట్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 అంటే x ప్లస్ 0 పెట్టాలా. సో 0 స్క్వేర్ వచ్చి 0 అవుతుంది. 0/4 ఆన్సర్ ఏమవుతుంది, 0 అయిపోతుంది. సో ఫైనల్ ఆన్సర్ 0. నెక్స్ట్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 x ప్లస్ 2/x. సో 0 ప్లస్ 2/0 అంటే 2/0. ఇప్పుడు ఆన్సర్ జీరోనా ఇన్ఫినిటీనా? ఆన్సర్ ఏమవుతుంది, ఇన్ఫినిటీ అవుతుంది, 0 కాదు. ఎనీథింగ్ బై 0 ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ. ఇన్ఫినిటీ మీనింగ్ ఏమంటే ఈ ఆన్సర్ని, ఈ క్వశ్చన్ని మనం చేయలేకపోతున్నామని. ఆన్సర్ ఇన్ఫినిటీ కాదు, ఈ ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేయలేకపోతున్నాం. సో దీనికి డిఫరెంట్ మెథడ్ ఉంది, కాబట్టి దీన్ని ఎలా చేయాలో మనం షార్ట్ కట్లో చూద్దాం. నెక్స్ట్ అదే విధంగా లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ ఉంటే కనుక, ఇన్ఫినిటీ ఉన్నప్పుడు ఏదైతే హైయెస్ట్ పవర్ ఉంటుందో దాంతోనే టోటల్ క్వశ్చన్ డివైడ్ చేయాలా. తర్వాత లిమిట్ 1/ఎక్స్టెండ్స్ టు 0 అని పెట్టి మనం ప్రాబ్లం చేయాలి. సో ఇవి రెండు మనకు డిఫరెంట్ మోడల్స్ కాబట్టి ఎగ్జామ్లో ఇచ్చే ఛాన్స్ ఉంది. దీన్ని మనం డైరెక్ట్ షార్ట్ కట్లో నేర్చుకుందాం. ఓకే సరే, కొన్ని క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ పైన చూద్దాం. ఇన్ఫినిటీ ఇచ్చినాడు, ఇచ్చేసి పాలినామియల్ ఈక్వేషన్ ఇచ్చినాడు. అంటే 3x³ ప్లస్ 4x² మైనస్ 5x ప్లస్ 10 డివైడెడ్ బై 6x³ మైనస్ 5x² ప్లస్ 6x మైనస్ 20 ఇది ఇచ్చినాడు క్వశ్చన్. ఇట్లా ఇచ్చినప్పుడు జాగ్రత్త చూడండి, క్వశ్చన్ పాలినామియల్లో ఉండాలా. పాలినామియల్ ఈక్వేషన్ అంటే డిక్రీజింగ్ ఆర్డర్లో ఉండాలా ప్రాపర్గా. ఓకే క్లియర్. సరే, ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేయాల్సిన పని లేదు. సో డైరెక్ట్ షార్ట్ కట్లో చూస్తున్నాం కాబట్టి ఏదైతే పవర్ ఉంటుందో హైయెస్ట్ కోషంట్, దానికి సంబంధించిన కోషంట్ వాల్యూ చూడండి ఎంత ఉంది, 3/6 ఉంది. అంటే టోటల్ క్వశ్చన్ ఆన్సర్ ఎంత, 3/6. కావాలంటే దీన్ని 1/2 కూడా రాసుకోవచ్చు సింప్లిఫికేషన్ లో, అర్థమైందా? సో డైరెక్ట్ ఆన్సర్ చెప్పొచ్చు. ఎప్పుడు మనకి రెండు ఈక్వల్ గా ఉండాలి పవర్. ఫర్ ఎగ్జాంపుల్ న్యూమరేటర్ ఎక్కువ ఉంటే, అంటే న్యూమరేటర్ ఇక్కడ పవర్ 4 ఉంటే అప్పుడు ఏం చేయాలా, ఎప్పుడైతే న్యూమరేటర్ ఎక్కువ ఉంటుందో అప్పుడు ఆన్సర్ ఏం రాయాలంటే ఇన్ఫినిటీ రాయాలా. అలా కాకుండా డినామినేటర్ ఎక్కువ ఉంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 5 ఉంటే డినామినేటర్ ఎక్కువ ఉన్నప్పుడు 0 రావాలా. అంటే ఏదో కొంచెం క్లమ్జీగా ఉన్నట్లుంది కదా, ఒకసారి చెప్తా చూడండి. న్యూమరేటర్ ఈజ్ ఈక్వల్ టు డినామినేటర్ ఉందా, సో ఆన్సర్ ఏం రావాలా, కోఎఫిషియంట్ రావాలా. ఏదైతే ఉంటుందో అదే కోఎఫిషియంట్. ఫర్ ఎగ్జాంపుల్ న్యూమరేటర్ వాల్యూ డినామినేటర్ కంటే ఎక్కువ ఉంది, అప్పుడు ఏం రావాలా, ఆన్సర్ ఇన్ఫినిటీ రావాలా. న్యూమరేటర్ వాల్యూ లెస్ దాన్ డినామినేటర్ ఉంది, అప్పుడు ఏం చేయాలా, 0 రాయాలా. సో ఇవి ఫైనల్ ఆన్సర్ ఎగ్జామ్లో ఇచ్చే ఛాన్సెస్ ఉన్న క్వశ్చన్స్. క్లియర్. సరే, ఇవే ఇస్తారంటే దీంతో పాటు వేరే కూడా ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి అవి కూడా మనం ఒకసారి అయితే సాల్వ్ చేసి ట్రై చేద్దాం. సో ఇవన్నీ క్వశ్చన్స్ బేసిక్ ఫార్ములా పైన డిపెండ్ అయ్యి ఉంటాయి. ఆ బేసిక్ ఫార్ములా ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. సో లిమిట్ ఎక్స్టెండ్స్ టు, మీరు చూస్తే కనుక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూస్తే x⁻n మైనస్ a⁻n బై x మైనస్ a, ఈ ఫార్మాట్ పైన క్వశ్చన్ ఉంటుంది. సో దీనికి సంబంధించిన ఆన్సర్ ఏమంటే n ఇంటూ x⁻n మైనస్ 1. ఎగ్జాంపుల్ క్వశ్చన్ కూడా చెప్తే మీకు క్లియర్ అర్థమవుతుంది. సో లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 x⁻3 మైనస్ a⁻3 బై x మైనస్ a ఇట్లా ఉందనుకోండి క్వశ్చన్. సో మనం ఆన్సర్ ఏం రాయాలా, 3 ఇంటూ x⁻3 మైనస్ 1. సో 3 ఇంటూ x². సో ఫైనల్ ఆన్సర్ 3 ఇంటూ x². ఫర్ ఎగ్జాంపుల్ ఇలా కాకుండా డిఫరెంట్గా ఉందంటే, డిఫరెంట్గా ఉంటే అప్పుడు మొత్తం నార్మల్ మెథడ్లో మనం ప్రాబ్లమ్ చేయాల్సి వస్తుంది, టైం ఎక్కువ తీసుకుంటుంది. మనకి ఎగ్జామ్ ఉండేది ఎంత, లెస్ దాన్ 1 టైం కదా. సో క్వశ్చన్ పేపర్ ఇచ్చే వాళ్ళకి కూడా తెలుసు కదా దీనికి ఎక్కువ టైం తీసుకుంటుంది ఆ మెథడ్లో ఇస్తే అని. సో దట్ మనకి షార్ట్ కట్ మెథడ్లోనే ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఫ్రేమ్ అయితే 99% వరకు. క్లియర్. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, నెక్స్ట్ మోడల్ చూద్దాం. అంటే ఇవే బేస్ పైన క్వశ్చన్స్ వస్తాయి, జస్ట్ వాల్యూస్ మారుతూ ఉంటాయి. నెక్స్ట్ ఏమర్థం కాల, లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 పైన సైన్ తీటా బై తీటా పైన క్వశ్చన్ వస్తుంది. ఆన్సర్ ఎంత అంటే 1. అంటే ఈ బేస్ పైన క్వశ్చన్ ఎలా ఫ్రేమ్ అవుతుంది, ఎగ్జాంపుల్ చూద్దామా క్వశ్చన్. సో మనం సైన్ తీటా నేర్చుకున్నాం, ఎగ్జామ్లో సైన్ 2 తీటా బై తీటా ఇస్తాడు. సో ఆన్సర్ ఎంత, 2. సైన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇవి కాకుండా వేరే వాల్యూ 5 తీటా ఇస్తే 5 రాస్తాం, 6 తీటా ఇస్తే 6, ఏది ఉంటే అది రాస్తాం. సో నో ప్రాబ్లం, అర్థమైందా? నెక్స్ట్ మోడల్ చూద్దాం. సో లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0, బేసిక్ కాన్సెప్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై ఎక్స్ ఇచ్చాం అనుకోండి, ఆన్సర్ 1. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంది అంటే ఎక్స్ ప్లేసెస్ ఎవరెవరు ఉండొచ్చు అంటే, ఇది జాగ్రత్త వినండి, ఎక్స్ ప్లేసెస్ లో ఎక్స్ ఉండొచ్చు, లేదా సైన్ ఉండొచ్చు, లేదా టాన్ ఉండొచ్చు. సైన్ కి సంబంధించిన సైన్ ఇన్వర్స్ ఉండొచ్చు, టాన్ ఇన్వర్స్ ఉండొచ్చు, లేదా సైన్ హెచ్ఎక్స్ ఉండొచ్చు, టాన్ హెచ్ఎక్స్ ఉండొచ్చు. అదే విధంగా సైన్ ఇన్వర్స్ హెచ్ఎక్స్ ఉండొచ్చు, కాస్ ఇన్వర్స్ హెచ్ఎక్స్ ఉండొచ్చు. ఇవి మాత్రమే ఉండాలా, వేరే ఉండవు. వేరేవి లేకుండానే క్వశ్చన్ ఇస్తాడు, అర్థమైందా? మరి క్వశ్చన్ ఎట్లా ఇస్తాడు సార్ అంటే, లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ లో ఏమి ఇవ్వచ్చు క్వశ్చన్ మనకు. ఫర్ ఎగ్జాంపుల్ సైన్ తీటా ఇవ్వచ్చు, సైన్ 2 తీటా కూడా ఇవ్వచ్చు. ఓన్లీ సైన్ తీటా ఏముంది, సైన్ 2 తీటా ఇవ్వచ్చు, కింద 2 తీటా ఇవ్వచ్చు. ఆన్సర్ ఏం రాస్తాం మనము, 2/2 కాబట్టి ఆన్సర్ ఏమైపోతుంది, ఆటోమేటిక్గా 1 అయిపోతుంది, అర్థమైందా? ఇక్కడ tan 4 తీటా బై 4 తీటా ఇస్తాడు, ఆన్సర్ ఎంత, 1. సైన్ ఇన్వర్స్ 6 తీటా బై 6 తీటా ఇస్తాడు, ఆన్సర్ ఎంత, 1. సైన్ ఇన్వర్స్ సైన్ హెచ్ ఇన్వర్స్ 4 తీటా బై 4 తీటా, ఆన్సర్ 1. క్లియర్ కదా ఈ కాన్సెప్ట్ పైన. సరే, సేమ్ ఇదే మోడల్లో నెక్స్ట్ ఫార్మాట్ ఎట్లా ఇస్తాడో చూద్దాం మనం, బేస్ కాన్సెప్ట్. సో ఎక్స్టెండ్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఏఎక్స్ బై ఎఫ్ ఆఫ్ బిఎక్స్. సో ఆన్సర్ ఏమవుతుంది, a బై b అవుతుంది. సో ఎగ్జామ్ లో క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చే ఛాన్స్ ఉంది, లిమిట్
ఎక్స్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఏఎక్స్ అంటే మనకు ఫంక్షన్ ఏముండొచ్చు sin 2 తీటా ఉండొచ్చు, డినామినేటర్ ఏముండొచ్చు tan 3 తీటా ఉండొచ్చు. అర్థమైందా క్వశ్చన్? ఎఫ్ ఆఫ్ ఏఎక్స్ మీనింగ్ ఇదొక ఫంక్షన్ ఇదొక ఫంక్షన్ ఏ విధానం ఇవ్వచ్చు. సో ఆన్సర్ ఏమవుతుంది 2/3 అవుతుంది. ఇంక మనం ఆలోచించాల్సిన పని లేదు. అర్థమైందా? సో ఇదే ఫార్మాట్ లో నేను sin ఇన్వర్స్ 4 తీటా tan ఇన్వర్స్ 6 తీటా ఇస్తే 4/6 కదా ఆన్సర్. అర్థమైందా? జస్ట్ ఈ వాల్యూస్ మాత్రమే మారుతా ఉంటాయి. ఇది మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. క్వశ్చన్ టాన్లలో సైన్లలో మాత్రమే ఉంటుంది, కాస్తో రాదు. కాస్తో వచ్చిందా మీరు నార్మల్ మెథడ్ లో చేయాల్సి వస్తుంది. అర్థమైందా? క్లియర్ కదా? సరే అదే విధంగా నెక్స్ట్ ఫార్మాట్ చూద్దాం. లిమిట్ ఎక్స్టెన్స్ టు జీరోలో మనకి ఏమి ఇవ్వచ్చు ఎఫ్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ ఎఫ్ ఆఫ్ బిఎక్స్ ఇవ్వచ్చు డివైడెడ్ బై జీ ఆఫ్ సిఎక్స్ ఇవ్వచ్చు. సో మనకు అర్థమయ్యాయి జీ ఆఫ్ డిఎక్స్ ఇవ్వచ్చు. కావాలంటే ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతా అంటే ఇక్కడ F1 రాసుకోండి, F2 రాసుకోండి. అంటే అన్ని కూడా డిఫరెంట్ వాల్యూస్ అని మనకు అర్థమయ్యాయి అంతే, జస్ట్ ఈ ఫార్ములా. సో క్వశ్చన్ ఎట్లా ఇస్తాడు ఎగ్జామ్ లో లిమిట్ ఎక్స్టెన్స్ టు జీరో ఇచ్చేసి సో ఫస్ట్ ఫంక్షన్ ఎక్స్ ఇచ్చి ప్లస్ సైన్ 2x అని ఇచ్చి డినామినేటర్ లో tan 3x అని ఇచ్చి ప్లస్ లేకపోతే మైనస్ ఇవ్వచ్చు సైన్ 4x అని ఇవ్వచ్చు. సో ఈ క్వశ్చన్ ఎట్లనే ఇవ్వండి, మీరు ఆన్సర్ ఏం రాస్తారు 1 + 2 డివైడ్ బై 3 - 4. సో 3/1 ఆన్సర్ ఎంత 3. క్లియరా లేదా క్వశ్చన్? క్లియర్గా ఉంది కదా. సో గన్ షాట్ సో ఇవే వస్తాయి క్వశ్చన్లు, మీరు ఒకసారి చూడండి, చూసిన తర్వాత మీకే క్లారిటీగా అర్థమవుతుంది ఇంత ఈజీ నా ప్రాబ్లమ్స్ అనేది. ఓకే సరే ఇదే ఫార్మాట్ పైన పోతుంటే నంబర్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో మెథడ్ చెప్తా. లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 పైన తీసుకుంటే మీరు 1 - cos AX బై 1 - cos BX ఈ ఫార్మాట్ పైన ఉంటుంది. ఆన్సర్ A² బై B². సార్ క్వశ్చన్ చెప్తేనే మాకు అర్థమవుతుంది సార్. ఎగ్జాంపుల్ కి లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 1 - cos X బై 1 - cos ఆఫ్ tan X లేకపోతే cos ఆఫ్ tan 2X కూడా ఉండొచ్చు. సో ఫైనల్ ఆన్సర్ ఏం రాయాలి సార్? మనం పైన న్యూమరేటర్ లో క్వశ్చన్ ఎంత ఉంది 1 ఉంది. సో 1² వాల్యూ 1 కింద 2 ఉంది. సో 2² వాల్యూ 4. ఫైనల్ ఆన్సర్ ఎంత 1/4. సో క్వశ్చన్ మీకు ఈ ఫార్మాట్ లో ఉందా లేదా? ఈ ఫార్మాట్ సంబంధించిన ఆన్సర్ ఏది A² బై B². సబ్స్టిట్యూట్ చేసినామా లేదా? అంతే చాలు. ఈ విధంగా మనం నేర్చుకోవాల్సి వస్తుంది. సో ఎక్కువ కన్ఫ్యూజ్ కాదండి, చాలా సింపుల్ ఫార్మాట్లు ఇవన్నీ క్వశ్చన్లు. ఎగ్జామ్ లో ఇవే ఫార్మాట్ లో క్వశ్చన్స్ వస్తాయి. దీనికి సంబంధించిన షార్ట్ కట్ నేను చెప్పినట్వే నేర్చుకోండి చాలా, అంతే, వేరే నేర్చుకోవాల్సిన పని లేదు మీరు. ఫర్ ఎగ్జాంపుల్ లిమిట్ ఎక్స్టెన్స్ టు ఎక్కడికి వెళ్ళిపోయింది ఇది సరే లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 ఇంకా ఏం నేర్చుకోవచ్చు మనం దీనిపైన అంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ కాస్ ఆఫ్ ఏఎక్స్ మైనస్ కాస్ ఆఫ్ బిఎక్స్ బై టైం లేదు కాబట్టి నేను కొన్ని మెథడ్స్ చెప్పాల్సి వస్తుంది. జీ ఆఫ్ సిఎక్స్ ఇంటూ జీ ఆఫ్ డిఎక్స్. ఇక్కడ చూడండి, అంటే దీనికి సంబంధించిన ఆన్సర్ ఏముంది B² - A² బై 2CD ఇది ఆన్సర్. సో క్వశ్చన్ ఎట్లా ఇస్తాడు? సో లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 మనకి ఇక్కడ కాస్ట్ లో ఉంది, ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్ట్ లో ఉంది కదా. సో కాబట్టి మనం కూడా క్వశ్చన్ ని కాస్ ఆఫ్ 2x అని ఇవ్వచ్చు మైనస్ కాస్ ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ సైన్ 3x అని ఇవ్వచ్చు లేదా జీ ఆఫ్ కాబట్టి ఇక్కడ మనకు మీ ఇష్టం tan రాసుకోండి, కావాలంటే tan 3x రాసుకోండి లేదా సైన్ ఇన్వర్స్ రాసుకోండి. సైన్ ఇన్వర్స్ రాసుకొని కావాలంటే ఇక్కడ 4x రాసుకోండి, మీ ఇష్టం. అర్థమైందా? ఈ ఫార్మాట్ లో క్వశ్చన్ ఉన్నప్పుడు సో ఆన్సర్ మనం ఏం రాయాలా 2² మైనస్ 3² 3 తర్వాత 2CD 2 ఇంటూ 3 ఇంటూ 4. అర్థమైందా? సో 4 - 9 బై 3 4 12 12 2 24. సింప్లిఫై చేయండి, ఆన్సర్ రాయండి. క్లియర్ అర్థమవుతుంది కదా. సో ఈ ఫార్మాట్ లో క్వశ్చన్ ఇక్కడ కూడా సేమ్ కూడా ఇవ్వచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2x అన్ని 2x ఉండొచ్చు, డిఫరెంట్ వాల్యూస్ ఉండొచ్చు. ఎట్లున్నా కూడా మనం ఈ షార్ట్ కట్ నేర్చుకుంటే కనుక ఎగ్జామ్ లో ఏమి కన్ఫ్యూజ్ లేకుండా డైరెక్ట్ ఆన్సర్ రాయొచ్చు. వేరే కన్ఫ్యూజన్ ఏం పడాల్సిన పర్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ మెథడ్ ఇంకొన్ని మెథడ్ చెప్దాం, ఎందుకంటే ఎగ్జామ్ లో ఇచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి లాస్ట్ మూమెంట్ లో మీకు యూస్ కావాలని చెప్పేసి. ఫర్ ఎగ్జాంపుల్ 1 - cos AX బై జీ ఆఫ్ బిఎక్స్ అని ఇచ్చాం అనుకోండి, డైరెక్ట్ ఆన్సర్ 0. సో ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఎక్స్టెన్స్ టు 0 1 - cos 2x బై సో జీ ఆఫ్ ఇక్కడ ఏదైనా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను సైన్ 3x రాసుకుంటా, నా ఇష్టం అది. సో ఆన్సర్ ఏం రావాలా? ఖచ్చితంగా 0 రావాలా. ఈ ఫార్మాట్ లో క్వశ్చన్ ఉందా ఆన్సర్ 0 రాయాలా, వేరేది ఆలోచించాల్సిన పని లేదు మీరు. సో జస్ట్ ఈ బేసిక్ ఫార్మాస్ పైన మీరు ఫోకస్ చేయండి. ఎగ్జామ్ లో ఇవే ఇస్తాడు క్వశ్చన్. ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ లో tan లో ఉంటే మనం లాజిక్ నేర్చుకున్నాం, సైన్ లో tan లో ఉన్నాయి చూసినాం. ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్ట్ లో ఇస్తే దానికి సంబంధించిన లాజిక్ కూడా చూసినాం. ఫస్ట్ మనం బేసిక్ అసలు క్వశ్చన్ లిమిట్స్ అంటే ఏంది బేసిక్ కాన్సెప్ట్ కూడా చూసినాం. ఇది మనకు సంబంధించి చాలు, ఇంతకంటే ఎక్కువ అవసరం లేదు. కాబట్టి దీనిపైన కంప్లీట్ గా ఫోకస్ పెట్టండి, కంప్లీట్ గా రివైజ్ చేయండి, ఒకసారి షార్ట్ కట్స్ ప్రాక్టీస్ చేయండి, వీలైతే టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేయండి. గన్ షాట్ గా మనం ఒకటి కూడా మిస్ చేయకుండా అన్ని చేయగలము లిమిట్స్ టాపిక్ లో. ఓకే క్లియర్.